మొత్తం మీద ఇక్కడ ఎమ్మెల్సీ సమరానికి అంతా సిద్ధమైపోయింది. అయితే విషయం ఏంటంటే మొత్తం నిన్న పంపకాలు కార్యక్రమాలు కథా కమావేశం అంతా కూడా మొత్తం కూడా జరిగిపోయింది. అయితే ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 3,000, 5,000, 10,000, 3,000, 5,000, 10,000 ఇట్లా ఎవరికి వాళ్ళకు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అదో ప్రక్రియ అట్లా జరుగుతూ ఉంది. అది ఫలానా వ్యక్తులు ఇక్కడ శ్రీపాల్ రెడ్డి కానీ తర్వాత ఇక్కడ ఆల్ ఫోర్స్ కానీ మంచిగా బాగానే ఫోర్స్ పెట్టేసి ఆ పైసల పంపకం అనేటువంటి జరిగింది. తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మా దగ్గరకు వచ్చినాయి. ఇక అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే బీసీ వర్సెస్ రెడ్డి, బీసీ వర్సెస్ అగ్రవర్ణాలు ఇట్లా మొత్తం కూడా పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కారణం ఏంటి అంటే మొత్తం కూడా బీసీల లెక్క తేలేటువంటి అవకాశం ఉంది, బీసీలు తమను తాము నిరూపించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీసీలకు తోడు ఎందుకనంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ తర్వాత మైనార్టీలందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే బీసీని ఈజీగా అడగగలుగుతాడు, ఒకవేళ ఏమన్నా అడగాలన్నా కానీ ఏమైనా చెప్పాలన్నా కానీ చాలా ఈజీగా అడగగలుగుతాడు. అదే ఇంకొక ఆయన మన కొంచెం ఆడ బయట కూర్చోవాలి తర్వాత ఇదంతా కొంచెం లెక్క ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారంట. కాబట్టి 100% అట్లా బీసీ వర్సెస్ రెడ్డి అనేటువంటి నినాదం వెళ్ళిపోయింది అనేటువంటి చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. ఇక్కడ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అంటే ఎవరి కాళ్ళు పంపకాలు అనేవి జరుగుతూ ఉన్నాయట. మొత్తం మీద అట్లా పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. ఎవరు తక్కువ లేకుండా అక్కడ టీచర్ ఎమ్మెల్సీకి మాత్రం అది జరుగుతుంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్కు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి మాత్రం ఆల్ ఫోర్సు అన్ని ఫోర్సులు పెట్టేసి మొత్తం కూడా ఓటుకు 2,000, 3,000 ఈ కథా కమాబిష్ అంతా కూడా జరుగుతున్నట్టుగా క్లియర్గా కరీంనగర్ నుంచి మాకు ఎన్ని ఫోర్సులు పెట్టినా ఎన్ని హెలికాప్టర్లు వేసుకొని వాలినా కూడా అక్కడ ఒరిగేది ఏం లేదు అంటున్నారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. ఎవరు పట్టభద్రులు.